వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ఉత్తరాఖండ్లోని హిమాలయ గిరుల్లో ఉన్న ప్రముఖ జ్యోతిర్లింగ పుణ్యక్షేత్రం కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసుకున్నాయి. ఇక కేదారేశ్వర స్వామి దర్శన భాగ్యం కలగాలంటే మరో 6 నెలలు ఆగాల్సిందే. సంప్రదాయబద్ధంగా వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు నడుమ కేదారేశ్వర ఆలయ మహాద్వారాన్ని గురువారం ఉదయం మూసివేశారు. ఆలయ తాత్కాలిక మూసివేత కార్యక్రమంలో ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ, ఎందరో ప్రముఖులు, రాజకీయ నాయకులు, అసంఖ్యాక భక్తులు పాల్గొన్నారు. అతి శీతల కాలంలో బాయిదూజ్ పండుగ పర్వదినాన ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తుంది. అసలు ఈ బూయిదూజ్ పండుగ అంటే ఏంటి? శీతాకాలంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పటిదాకా పూజాది కార్యక్రమాల సంగతి ఏంటి? ఆలయ సాంప్రదాయం ప్రకారం మూసివేత ప్రక్రియ ఎలా సాగనుంది? 6 నెలల తర్వాత తెరిచేటప్పుడు ఆలయం ఎలా గోచరిస్తుంది? ఎలాంటి పూజా కార్యక్రమాలు చేస్తారు? ఈ కేదార్నాథ్ ఆలయ తలుపుల మూసివేత కార్యక్రమ విశిష్టతను తెలపడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఎంవి శ్రీనివాసరావు గారు. గురువుగారు నమస్తే అండి. గురువుగారు శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే అండి. గురుగారు, కేదార్నాథ్ ఆలయ తలుపుల మూసివేత కార్యక్రమం ఎందుకు జరుపుకుంటారు? దాని విశిష్టత ఏమిటి? అసలు కేదారనాథ్ అంటే ఏంటి అంటే, కేదారు అంటే క్షేత్రము, నాథు అంటే నాథుడు, క్షేత్రానికి అధిపతి అయినటువంటి వాడు శివుడు. ఈ కేదారనాథ్ ముఖ్యంగా కేదారనాథ్ గురించి మనం చెప్పాలంటే, మనకి వేదాలు మించినటువంటి క్షేత్రం లేదు, గంగకు మించిన తీర్థం లేదు, అలాగే గోవుకు మించినటువంటి జంతువు లేదు, శివకేశవులు మించినటువంటి దేవుళ్ళు లేరు. ఇది మన పురాణాలు చెప్తున్నాయి. అంచేత క్షేత్రం అంటే ఏంటి? వేదాలు అంటే వేదాలు భాషిల్లుతున్నటువంటి క్షేత్రము. దానికి అధిపతి ఎవరు? సాక్షాత్ జ్ఞానమూర్తి అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి శివుడు. సో కేదారనాథ్ యొక్క విశిష్టత, ముఖ్యంగా కేదారనాథ్ గురించి మనం చెప్పాలంటే ముందు శివుడి గురించి మనం చెప్పాలి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, విష్ణుచ్చ హృదయం శివ, విష్ణుచ్చ హృదయం శివ, శివచ్చ హృదయం విష్ణు. అంటే శివుడికి విష్ణువుకి భేదం లేదు అన్నటువంటి విషయాలు. అంటే ఈ 6 నెలలు మీరు అడిగిన ప్రశ్న, మొట్టమొదటి ప్రశ్న ఏంటి సార్? ఆలయ తలుపుల విశిష్టత, అసలు ఎందుకు ఆలయ తలుపులు మూసివేత కార్యక్రమం ఉంటుంది? ఆలయ తలుపులు ఎందుకు మూసేస్తారు అంటే, హిమగిరులు నవంబర్ నుండి ఏప్రిల్ వరకు విపరీతమైనటువంటి మంచు పడిపోయి, ఆ మంచులో ఎవరు భక్తులు రాలేరు, దేవాలయం మూసివేయబడి ఉంటుంది. ఆ చలిలో అంటే గడ్డగట్టినటువంటి చలిలో ఎవరు వెళ్ళలేరు అన్నటువంటి ఒక భౌతికమైనటువంటి స్థితిని బట్టి ఒకటి మూస్తారు. 2, ఈ యొక్క 6 నెలలు మూసే ముందు, ఇక్కడ ఈ తలుపులు మూసే ముందు ఉదయం గురువారం నాడు ఈ 8:30 ఉదయాన్న మొట్టమొదటి అక్కడ ఆలయ పూజలన్నీ చేసి, ముఖ్యమంత్రి అయినటువంటి పుష్కర్ సింగ్ వారు పూజ చేసిన తర్వాత భక్తులందరినీ ఆ లోపల దర్శనం చేసుకున్న తర్వాత 8:30కి అంటే శాశ్వతంగా 6 నెలల వరకు మూసేస్తారు. మూసిన తర్వాత ఇక్కడ ఒక డోలీ ఉత్సవం చేస్తారు. ఇక్కడ నుండి ఉఖీ మట్ అంటే, యాక్చువల్గా ఉఖీ మట్ అంటే ఏం కాదండి, ఉషా మట్ అంటాం. పూర్వం ఉషా మట్ అనేవాళ్ళు. ఉషా అంటే ఏంటి? ఉషా అనిరుద్ధుడి యొక్క ప్రేమాయణం జరిగిన ప్రదేశము అనే ఒక భావం ఉంది అక్కడ. అక్కడ ప్రేమతత్వంతో నిండినటువంటి దేవుడు ఈ 6 నెలలు ఈ దేవాలయం మూసేస్తే 6 నెలలు కూడా ఆ ఉత్సవ విగ్రహాలని అక్కడికి తీసుకువెళ్ళి బాజా భజంత్రీలతోటి అందరూ కూడా మేళతాళాలతోటి డోలి ఉత్సవం చేసుకుని అక్కడ నుండి ఆ దేవాలయంలో ఉంచడం అనేది, అక్కడ 6 నెలలు కూడా ఆ ఉత్సవ విగ్రహాలన్నిటికి కూడా పూజలు జరుగుతాయి. అందుకోసం ఈ 6 నెలలు కూడా ఖాళీగా ఎవరిని, అంటే దేవుడు పూజలు జరుగుతూనే ఉంటాయి, కానీ కేదార్నాథ్ ఆలయం మాత్రం మూసివేయబడి ఉంటుంది. ఎందుకంటే మంచుతో కప్పబడి ఉంటుంది. ఆ మంచులో వెళ్ళలేము, ఆ లోపలికి వెళ్ళి దర్శనం చేయడం కష్టం అవుతుందని ఈ విధంగా ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. సో ఇది కేదార్నాథ్. అందుకే ఈ కేదార్నాథ్ తలుపులు 6 నెలలు మూసివేయబడతాయండి. ఓకే. అయితే గురువు గారు, అక్కడ హిమాలయాల్లో శివుడు తపస్సు చేశారు అన్నట్లుగా కూడా మనకు పురాణాలు చెబుతూ ఉంటాయి. అయితే ఆ శివుడు తపస్సు చేసిన స్థలానికి ఈ కేదార్నాథ్ ఆలయానికి ఏమైనా సంబంధం ఉందా? ఇప్పుడు కేదార్నాథ్ ఆలయం
కేదార్నాథ్ ఆలయము, కేదార్నాథ్ అంటే ఇప్పుడే మనం చెప్పాం వేదాలకు నిండినటువంటి క్షేత్రము, క్షేత్రాధిపతి యాక్చువల్గా శివుడు అని. అంటే ఆ కేదార్నాథ్ అనేది ఎలా వచ్చింది అంటే, ఒక కథ, పురాణ కథలో ఏముంటుంటే, పాండవులందరూ కూడా భగవంతుడిని చేరుకునే శివుణ్ణి ఈ చేసిన పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం, శివుని ఆరాధన చేయడం కోసం వెళితే, శివుడు ఒక నంది రూపంలో ఆ గుహలో దాక్కుంటాడు. ఆ నంది రూపంలో గుహలో దాక్కున్నప్పుడు ఆ శివుడు బయటకు రావడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆయన భూమిలో కొంతవరకు కుంగిపోతాడు. ఆ కుంగిపోయిన ప్రదేశాల్లో ఏంటంటే, ముఖ్యంగా మా పైన కంఠం అన్నది కేదార్నాథ్, ఆ కంఠ భాగాన్ని కేదార్నాథ్ అంటారు. భుజ భాగాన్ని రుద్రప్రయాగలో ఉంటుంది, భుజ భాగం. తర్వాత మధ్య భాగం అన్నది తుంగనాథ్ అనే ప్రదేశంలో ఉంటుంది. ముఖం అన్నది మధ్య మహేశ్వర అనే ప్రదేశంలో ఉంటుంది. పాదం అన్నది కాళేశ్వరంలో ఉంటుంది. అలాగా ఈ 5 ముఖాలు కూడా కేదార్నాథ్ యొక్క ఈ కేదార్నాథ్ క్షేత్రాలు అంటారు వీటిని. ఈ కేదార్నాథ్ ప్రదేశంలో ఈ 5 కూడా అక్కడ ముఖ్యంగా చేస్తారు. ఇక్కడ మరొక ప్రదేశం గౌరీఖండ్ అని ఉంటుందండి. ఈ ఉలిముఖ గౌరీఖండ్ అని కూడా ఉంటుంది. అంటే గౌరీ ఆ శివుని కోసం తపస్సు చేసిన ప్రదేశము అని శివుడు ఆమెకి అంటే ఆ తపస్సు చేసుకుని ఆయన పొందడం కోసం ఆమె తపస్సు చేసింది అనేది ఆ ప్లేస్ గౌరీఖండ్ అంటాం. ఈ ఉలిముఖ అన్నది ప్రేమ భక్తికి నిండినటువంటి ప్రదేశం. ఈ గౌరీఖండ్ అనేది తపస్సు, అంటే భగవంతుడి కోసం ప్రేమతో భక్తితో మనం ఆరాధన చేస్తే మనకి దొరికేది కేదారనాథుడు, అంటే శివుడు, ప్రత్యక్షమైన శివుడు. సో ఇక్కడ తపస్సు చేసుకునే ప్లేస్ అంటే శివుడు కైలాసగిరిలోనని కాదు, ఎక్కడ లేడు శివుడు. శివుడు మొత్తం ప్రపంచం అంతా అన్నాడు. ఎక్కడ శ్మశానం ఉంటుందో అక్కడే శివుడు అన్నారు. ఏమిటి శ్మశానం అంటే ఏంటంటే, గాలిలో జంతువులు జీవులు చచ్చిపోతాయి, దానికి శ్మశానం అది. మన కడుపులో కొన్ని జీవులు చచ్చిపోతాయి, అక్కడ శ్మశానం అది. అంటే శివుడు ఎక్కడ లేడు, ప్రపంచం సర్వతా వ్యాపించిన వాడు భగవంతుడు. శివస్వరూపం గురించి చెప్పాలంటే, తత్వం అంటే ఈయన పంచభూత తత్వంతో ఉంటాడు. ఈ పంచభూత తత్వంతో మరొక విశిష్టత, మీరు నాకు తెలిసిన విశిష్ట అంటే, 7 దేవాలయాలు 79 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఎలా నిర్మించారో అన్నది సైంటిస్టులకు కూడా ఆ రోజుల్లో కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ సైంటిస్టులు ఎవరు కనుగోలేరు. ఈ ఒకే రేఖలో ఈ క్షేత్రాలు ఎలా చేశారు అంటే, ఉదాహరణ కేదార్నాథ్ ఉంది ఉత్తరాఖండ్, దాన్ని ఏమంటాం, శివుని యొక్క కైలాస శిఖరం అది. అయితే శ్రీనివాసరావు గారు ఆగండి సార్, మనతో జాయిన్ అవుతున్నారు మాట్లాడడానికి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ ఉన్నారు. కళ, చెప్పండి, అక్కడ ఏదైతే కేదార్నాథ్ తలుపుల మూసివేత కార్యక్రమం ఎలా జరిగింది, ఎంత సాంప్రదాయబద్ధంగా ఎంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు, అక్కడ వాతావరణం ఏంటి? వెంకట్, ఏదైతే ప్రతి హిందువు కూడా తన జీవిత చరిత్రలో ఒక్కసారైనా కానీ చార్ధామ్ యాత్రను దర్శించాలన్నటువంటి కళ ఏదైతే ఉందనుకో, ఒక స్వప్నం. అంటే ప్రతి హిందువు కూడా తన జీవిత యాత్రలో ఒక్కసారైనా కూడా పరమ శివశంకరుని యొక్క ఆశీస్సులు పొందాలని ఆశిస్తూ ఉంటారు. అది ఈ సంవత్సరము నిన్న ఏదైతే ఒక ప్రముఖ ముఖ్యమైనటువంటి గడియల్లో ముగిసిందని చెప్పవచ్చు. దాదాపు మనకు చార్ధామ్ యాత్ర మే 2న ప్రారంభమైంది. దాదాపు ఎన్ని అవంతరాలు వచ్చినా కానీ పట్టు వదలని విక్రమార్కుల్లా భక్తులందరూ కూడా వెళ్ళి ఆ స్వామివారి దర్శనం కూడా చేసుకున్నారు. కానీ నిన్న ఏదైతే తెల్లవారుజామున 2:30 గంటలకు కేదార్నాథ్ స్వామి ఏదైతే ఆలయము మొత్తం అంతా కూడా దాదాపు 1 గంట పాటు కూడా శుభ్రం చేసిన తర్వాత దాదాపు 4:30కు ఉదయం వేళ ఏదైతే ప్రాతకాల సమయంన మనకు 4:30 నుంచి 6 గంటల సమయం వరకు కూడా హారతితో చాలా ప్రముఖులు కూడా హాజరైనటువంటి సన్నివేశం నిన్న మనకు ఇక్కడ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా అటెండ్ కావడం జరిగింది. అయితే 6:30 సమయంలో మొత్తం అంతా కూడా ఏదైతే ద్వారాలు ఉన్నాయో, అంటే ఎప్పుడైతే కానీ ఆ తలుపులు, అంటే స్వామివారి యొక్క ఏదైతే మందిరం యొక్క తలుపులు ఏదైతే ఉందో, ఒక అంటే ఆచారం ప్రకారంగా కొన్ని వందల సంవత్సరాల నుంచి వచ్చేటటువంటి ఏదైతే ఆచారం ఉందో అదే ప్రకారంగా నియమ నిబంధనలతో తెరిచేటటువంటి విధానం ఉంటుంది. మరి అంతేకాకుండా ఏదైతే మూసివేసే టైంలో కూడా, అంటే తలుపులు మూసివేసి స్వామివారికి ఏదైతే అక్కడ నుంచి వేరే ప్రాంతానికి పల్లకి సేవ తీసుకుని వెళ్లేంత వరకు కూడా చాలా విధి విధానాలతో చేసేటటువంటి కొన్ని వందల సంవత్సరాల అక్కడ బ్రాహ్మణులు అనుకోవచ్చు కూడా
చేసేటటువంటి కార్యక్రమాలు కూడా నిన్న చాలా ఘనంగా జరిగాయని చెప్పవచ్చు. దాదాపు నిన్న 6:30 సమయంలో ఏదైతే ముఖ్యమైనటువంటి అతిథులు రావడము, అందరూ కూడా ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవడము, అక్కడ ఏదైతే మందిరానికి తూర్పు ముఖంగా ఉన్నటువంటి తలుపుని మొట్టమొదటిసారిగా మూసివేయడం జరిగింది. తర్వాత స్వామివారికి ఏదైతే పంచలోహాలతో చేసినటువంటి పల్లకి ఏదైతే ఉందో పల్లకిలో స్వామివారిని ఊరేగిస్తూ బయటికి రావడం అన్నది కూడా వెంటనే తలుపులు మూసివేయడంతో కూడా కేదార్నాథ్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు మరి 6 నెలల పాటు స్వామివారి దర్శనానికి వేచి ఉండే విధంగా అక్కడ అంటే తలుపులు మూసివేసిన తర్వాత మరి మనకు 6 నెలల వరకు కూడా తలుపులు తెరిచేంత వరకు కూడా ఎవరు కూడా ఆ ప్రదేశానికి వెళ్ళరు. అలాంటి నియమ నిబంధనలు. ఎందుకంటే ఒకవైపు శీతాకాలం కూడా సమీపిస్తున్న వేళ అక్కడ ఎవరు కూడా వెళ్ళలేనటువంటి పరిస్థితి. అక్కడ నుండి భోలాశంకర్ని పల్లకీలో దాదాపు 55 కిలోమీటర్ల మేర ఊరేగింపుతో నిన్న దాదాపు 23వ తేదీ నుంచి 25వ తేదీ వరకు కూడా దాదాపు 55 కిలోమీటర్లు కొన్ని ప్రాంతాల్లో పల్లకి సేవ చేస్తూ చాలా మంది భక్తులు తీసుకెళ్లేటటువంటి దృశ్యం అని చెప్పవచ్చు. అంటే మొదటి రోజు నిన్న ఏదైతే 26 కిలోమీటర్లు ఒక ప్రత్యేకమైనటువంటి రాంపూర్ దగ్గరికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అక్కడ స్వామివారి అంటే ఎవరైతే పల్లకి సేవ చేసి వాళ్ళు అనుకోవచ్చు, భక్తులు అనుకోవచ్చు, హరిహర బోలా శంకర అంటూ కూడా నినాదాలతో మారుమోగినటువంటిది. అంతేకాకుండా ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు కూడా అధికారికంగా కూడా అంటే అక్కడ భక్తులకు అనుకోవచ్చు, తర్వాత ఏదైతే బోలా శంకరునికి కూడా అక్కడ స్వాగత సత్కారాలు కూడా చేసినటువంటిది కూడా మనం విజువల్స్ కూడా చూస్తున్నాం. ఇలాంటి అంటే మన నియమ నిబంధనలు అనుకోవచ్చు, ఏదైతే కొన్ని సంవత్సరాల నుంచి వచ్చేటటువంటి పద్ధతులు, పూజా విధానాలు అనుకోవచ్చు కూడా ఈసారి కూడా ముగిశాయి. అయితే దాదాపు మళ్ళీ మనకు 6 నెలల వరకు కూడా బోలా శంకరుని యొక్క ఏదైతే కేదార్నాథ్లో మరి పూజా విధానం ప్రారంభం కావాలంటే 6 నెలల పాటు వేచి చూడాలి. నిన్న ఏదైతే మనకు రాంపూర్ దాదాపు 26 కిలోమీటర్ల మేర అక్కడి నుంచి మరి గుప్త శివ దగ్గరికి ఈరోజు సాయంత్రం 5:30 వరకు కూడా అక్కడికి చేరుకోబోతున్నాడు. అక్కడి నుంచి ఏదైతే మనకు ముఖ్యంగా 55 కిలోమీటర్లు ఏదైతే అని చెప్పామో అక్కడ ఉఖీమత్ అన్నటువంటిది బాబా మందిరము, అక్కడికి వెళ్ళి దాదాపు అక్కడ మనకు పూజలు అందుకునేటటువంటి భోలాశంకరుడు ఉఖీమత్ దగ్గర పూజలు అందుకుంటారు. దాదాపు అంటే ఈ మొత్తం పర్వం అంతా కూడా 55 కిలోమీటర్ల మేర 3 రోజుల పాటు జరిగేటటువంటి ఊరేగింపుకు ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాలందరూ కూడా, గ్రామ ప్రజలందరూ కూడా రోడ్ల వెంబడి కూడా ఆయనకు స్వాగతం చెప్పి ఆయనకు హారతులు ఇచ్చేటటువంటి దృశ్యాలు మాత్రం ముగ్ధ మనోహరంగా ఉండేటటువంటి దృశ్యాలను మనం చూడాల్సినటువంటి అంశం అని కూడా చెప్పవచ్చు. వెంకట్, అయితే మళ్ళీ ఆలయ తలుపులు ఎప్పుడు తెరుస్తారో అప్పుడు ఆ కార్యక్రమం ఎలా జరుగుతుంది అక్కడ? వెంకట్, ఎప్పుడైతే కానీ మనకు చార్ధామ్ యాత్రకు సంబంధించినటువంటి విధానాలు అనుకోవచ్చు ప్రతిదీ కూడా ఖచ్చితంగా మన యొక్క హిందూ సాంప్రదాయ ప్రకారంగా ఒక తిథి అనుకోవచ్చు, ఒక గడియ అనుకోవచ్చు, ఏదైతే ముఖ్యమైనటువంటి తిథిని దాదాపు మనకు మహాశివరాత్రి రోజు ఇక్కడ ఉండేటటువంటి ఏదైతే నార్త్ అంటే ఉత్తరాదిన ఉండేటటువంటి ఆచార వ్యవహారాలను బట్టి పండితులందరూ కూర్చొని ఒక సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత ఒక డేట్ని డిక్లేర్ చేస్తారు. అదే అంశాన్ని ప్రభుత్వానికి వెల్లడి చేస్తారు. అయితే మహాశివరాత్రి రోజు అంటే ఏ రోజు మనకు ఏప్రిల్ చివరి వారం ఉంటుంది, లేదంటే మే మొదటి వారంలో ఖచ్చితంగా చార్ధామ్ యాత్ర ప్రారంభం కాబోతుంది. దీనికి తగ్గట్టుగానే ప్రభుత్వము అక్కడ సైనిక పరంగా అనుకోవచ్చు, తర్వాత ఏర్పాట్లంతా కూడా ఘనంగా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు మహాశివరాత్రి రోజు దీనికి మళ్ళీ ఎప్పుడు గుడి తలుపులు తెరుస్తారన్నది మాత్రము ఎప్పటి నుంచి కూడా ఇదే రోజు మనకు తెరిచేటటువంటి విధి విధానాలు కూడా ఎప్పుడు కూడా ఉంటుంది. ఈసారి కూడా మనకు మహాశివరాత్రి రోజు మరి గుడి తలుపులు స్వామివారికి ఎప్పుడు పూజలు అందుకోబోతున్నారన్నది మాత్రము సమయము తేదీ మాత్రం మళ్ళీ మనకు మహాశివరాత్రి రోజు తెలియనుంది. కానీ ఇక్కడ మాత్రము ఏదైతే అంటే సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ భక్తుల జనసందోహం మాత్రం పెరుగుతుంది. ఒకవైపు చాలా -డిగ్రీస్ ఉన్నా కానీ భక్తులు ఎక్కడా కూడా తగ్గకుండా గత సంవత్సరం 16 లక్షల మంది ఇక్కడ ఎవరైతే కేదార్నాథ్కు స్వామివారి దర్శనం చేసుకున్నారో ఈసారి 17.5 లక్షల అంటే దాదాపు 1.5 లక్షలకు పైగా కూడా ఎన్ని విపత్తులు వచ్చినా అంటే ఒకవైపు ఫ్లైట్ యాక్సిడెంట్స్ అయినా కానీ, ఒకవైపు కొండచెర విరిగి పడినా కానీ, ఒకవైపు -డిగ్రీ చలి ఉన్నా కానీ ఎక్కడా కూడా భయపడకుండా భక్తులు
అడుగులు ముందుకు వేసి స్వామివారి దర్శనం చేసుకునే విధంగా కూడా వారి సంకల్ప సిద్ధి కొరకు అక్కడికి చేరుకొని చివరకు ఆశీస్సులు పొందినటువంటి భక్తుల యొక్క ఆ ఆనందాన్ని మాత్రం వర్ణనాతీతం. అది ఎవరు కూడా చెప్పలేనటువంటి విషయాన్ని. బట్ ఎందుకనంటే అది అనుభవిస్తే కానీ ఆ అంశాన్ని ఎవరు కూడా దాన్ని వ్యక్తీకరించారు. బట్ ఇలాంటి ఘడియ కొరకు ప్రతి హిందువు కూడా ఎదురు చూస్తాడు. మరి యొక్క శుభ లగ్నం అనుకోవచ్చు, శుభ తిథి అనుకోవచ్చు. మనకు ఖచ్చితంగా మరి మహాశివరాత్రి రోజే తేదీ నిర్ణయిస్తారు. వెంకట్, రైట్ కల్లా, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్. అయితే మనం శ్రీనివాసరావు గారు, గురువుగారు చెప్పండి. గురువుగారు, అయితే ఈ ఆలయ తలుపుల మూసివేత కార్యక్రమం ఈ బాయిదూజు పండుగ రోజునే జరపడానికి కారణం ఏంటి? అసలు ఆ పండుగ విశిష్టత ఏమిటి? బాయదూత్ అంటే అన్నదమ్ముడికి యముడు ఎప్పుడూ కూడా ఒక క్షణం తీరుబాటు అయినటువంటి యమధర్మరాజు ఒకసారి తన చెల్లెలైనటువంటి యమున దగ్గరికి వచ్చి ఆమె వండినటువంటి అద్భుతమైనటువంటి భోజనాన్ని చక్కగా స్వీకరించి దానికి సంతుష్టుడి, అమ్మ నీకు ఏమైనా వరం కోరుకో అని అడిగాడు. ఆ వరం కోరుకో అంటే, అన్న ఏ సోదరుడు ఏ సోదరి ఇంటి దగ్గరికి వెళ్ళి భోజనం చేస్తారో వాళ్ళిద్దరికి కూడా యమబాధలు లేకుండా చేయమని చెప్పి ఆమె వరం అడిగింది. అందుకోసం ఇది భగిని హస్త భోజనం మన దక్షిణాదిలో అంటాము. వాళ్ళు బాయిదూతు పండుగని ఉత్తరాదిలో అంటుంటారు. అంచేత ఇది చాలా అద్భుతమైనటువంటి విశిష్టం. అంటే మనకి ఈ యొక్క అసాధారణమైనటువంటి ఈ యముడి వల్ల కలిగినటువంటి దోషాలు, అంటే ఆపత్కాల మరణాలు సడన్ గా ఇచ్చేసేటువంటి దోషాలు పోవడానికి కోసం ఇది చాలా ఇచ్చేస్తుందని ఒకటి. రెండవది ఏంటంటే అన్నా చెల్లెల యొక్క సఖ్యత అన్నటువంటిది ఎలా ఉండాలో అన్న దానికోసం ఖచ్చితంగా ఈ రోజునైతే సోదరింటికి వెళ్ళి భోజనం చేస్తామో, అంటే నిన్నటి రోజు ఎవరైతే భోజనం చేస్తామో వాళ్ళిద్దరికి కూడా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది అన్నది ఈ యొక్క పండుగ యొక్క విశేషం అండి. ఓకే గురువుగారు, అయితే ఉత్తరాద కేదార్నాథ్ ఆలయం దగ్గర నుంచి దక్షిణాదిలో ఉన్న రామేశ్వరం వరకు కూడా 7 శివాలయాలు ఒకే సరళ రేఖ మీద ఉండడం ఒక విశిష్టతగా చెప్పబడుతుంది. అప్పటి కాలంలో ఎలా ఇది టెక్నికల్గా పాసిబుల్ అయిందంటారు? దాని విశిష్టత ఏమైనా ప్రత్యేకత ఉందా దానికి? ఉదాహరణకి ఋషి అంటే సైంటిస్టులు అని ఇప్పటి కాలంలో శాస్త్రవేత్తలు అంటాం కదండి. ఋషులు శాస్త్రవేత్తలు వాళ్ళు ఎంత చక్కగా దర్శించారో 79 డిగ్రీల తూర్పు రేఖాంశంలో ఒకే అద్భుతమైనటువంటి ఈ యొక్క అద్భుతమైన ఈ యొక్క క్షేత్రాలను నెలకొల్పడం అన్నది అద్భుతమైనటువంటి విషయం. ఎందుకంటే మందాకిని 3583 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి మందాకిని నది తీరం ఉన్నటువంటి కేదార్నాథ్ దగ్గర నుండి రామేశ్వరం అంటే రామనాథ స్వామి యొక్క దేవాలయం వరకు ఒకే రేఖలో ఉంటాయి. అందులో కేదార్నాథ్ ఈ ఉత్తరాఖండ్ లో ఉంది. దీన్ని కైలాస శిఖర అని అంటాం. కైలాస శిఖర యొక్క ఇదిని మనం అనుకోవచ్చు. ఈ కాళేశ్వరం ముక్తేశ్వరం అంటాము. శ్రీకాళహస్తి మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న శ్రీకాళహస్తి వాయులింగం అంటాము. అలాగే ఏకాంబేశ్వరుడు అని కంచీపురంలో పట్టణంలో ఉన్నటువంటి ఏకాంబేశ్వర క్షేత్రము భూమి తత్వంతో ఉన్నదని, అలాగే తిరువానై కోవిల్ జంబుకేశ్వరం అన్నది జలతత్వంతో ఉన్నది. అలాగే తిరుమన్నాళై అంటే మన అన్నామలై అంటాం కదా, ఆ అగ్ని పర్వతంలో అగ్ని తత్వంతో ఉన్నటువంటి దేవాలయం. చిదంబరం ఈ నటరాజు ఉన్నటువంటి ఈ క్షేత్రం ఆకాశతత్వం ఉన్నటువంటి క్షేత్రం ఇది. ఈ రామేశ్వరం రామనాథ స్వామి పంచభూత తత్వం అంటే ఆకాశము, భూమి, అగ్ని, జలము, తర్వాత వాయువు, ఈ 5 తత్వాలతో కలిసి మెలిసినటువంటి పంచభూత తత్వంతో ఉన్నది రామేశ్వర క్షేత్రం. ఇది 1200 ఏళ్ల క్రితమే ఎలాగ విధంగా వీళ్ళు దర్శించారు అనేది దివ్య జ్ఞానంతో. అంటే ఆ కాలంలో విమానాలు, రావణాసురుడు విమానం మీద వెళ్ళాడు, పుష్ప విమానం మీద వెళ్ళాడు అన్నది అప్పట్లోనే ఇంత రకమైనటువంటి సాంకేతిక లేని సమయంలో కూడా అవి ఉన్నాయి. అంటే అప్పట్లో ఉండొచ్చు ఈ క్షేత్రం అనేది. యాక్చువల్గా ఈ ఆల్టిట్యూడ్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్లు అంటాం కదా, అక్షాంశ తులాంశాలు, ఈ రేఖాంశాల్లో ఎలా వీళ్ళు ఐడెంటిఫై చేశారు అంటే గుర్తించారు అన్నటువంటి విషయం శాస్త్రాలకు కూడా అంతుపట్టిన విషయమే. ఎందుకంటే ఒకే రేఖలో ఉండడం, అందులో భూతతత్వం, పాంచభౌతికమైనటువంటి 5 దేవాలయాలు ముఖ్యంగా మన శ్రీకాళహస్తి కానీ, తిరువన్నవాళ కానీ, ఏకాంబేశ్వర దేవులు కానీ,
చిదంబరం కానీ, తర్వాత తిరువన్నమలై కానీ, ఈ 5 కూడా 5 పంచభూత తత్వం ఉన్నటువంటి క్షేత్రాలండి. ఒకే రేఖాంశంలో ఉన్నాయి. ఈ అద్భుతం ఇప్పటికీ అంతుపట్టనటువంటి శాస్త్రవేత్తలకు అంతుపట్టనటువంటి విధానం. ఇంకా మీకు ద్వాదశ లింగాలు కూడా శంఖాకారంలో ఉంటాయండి. శంఖాకారంలో కూడా ఉంటుంది, దర్శించుకోవచ్చు. మీకు కావాలంటే ఒక గీత గీసి చూసుకోండి మన యొక్క మన దేశ పటంలో. అంత అద్భుతమైనటువంటి ఇది ఎలాగా వీళ్ళు కనుక్కున్నారు అనేది. శివతత్వం గురించి మనం చెప్పాలంటేనండి చాలా మనం చేయాలి. ఇప్పుడు ఉపనిషత్తులో ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్త్య వరాని బోధిత అంటాడు ఉపనిషత్తుల్లో. అంటే లేచి నిలబడు, మేల్కో, ఆత్మజ్ఞానం పొందు. అంటే అవేక్ అండ్ అలర్ట్ అండ్ గెట్ ఇమ్మోర్టాలిటీ. ఆత్మజ్ఞానం పొంది నువ్వు శివైక్యం పొందొచ్చు అన్నది ఈ విధానం చెప్పే విధానంలాగా మొట్టమొదట మన ఉలి ముక్కు ఉంది కదండి, ఉలి మట్ట. ఉలి మట్ట అంటే ఉషా మట్ట. ఇది ప్రేమతత్వంతో ఉండింది. రెండోది హృదయ తత్వంతో గౌరీఖండ్ అనేది తపస్సు చేసుకున్నాం. అంటే గౌరీదేవి తపస్సు చేసుకున్న ప్లేస్ ఇది. మణిపూరక చక్రంతో పోలుస్తారు. ఈ ఉలి ముక్క అనేది మన అనాది చక్రంతో పోలిస్తారు, హృదయ చక్రంతో. అలా కేదార్నాథ్ అనేది సహస్రార చక్రంతో పోలిస్తారు. అంటే మనం ప్రేమతో భక్తితో తపస్సు చేసుకుంటే భగవంతుని మనం దర్శించవచ్చు, మనం పరమ సోపాన పటం వెళ్ళొచ్చు అన్నటువంటి చక్కటి తత్వం. అలాగే మన గీతాకరుడు కూడా 2వ అధ్యాయంలో 48వ శ్లోకంలో చెప్తారు, సమతాభావమే యోగం అని, సమత్వమే యోగం అని. అంటే సమత అంటే ప్రేమ సమత, తపస్సు సమత, తర్వాత పరమశాంతి తత్వం అనేటువంటి సమతాభావం, 3 కలిసినటువంటి తత్వం. ఈ 3 కూడా ఒకే చోట ఆ ప్రదేశాల్లో ఉందంటే ఎంత చక్కటి క్షేత్రం చూడండి. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో అద్భుతమైన క్షేత్రం కేదార్నాథ్. అందులో కేదార్నాథ్ వెనకాతల మన శంకరాచార్యుల యొక్క సమాధి కూడా, జీవ సమాధి అయిన ప్రదేశం కూడా అదే. అంచేత అద్భుతమైనటువంటి క్షేత్రం. సాక్షాత్ శంకరాచార్యులే అక్కడ ఆత్మజ్ఞానం పొందినటువంటి క్షేత్రం, ముక్తి పొందినటువంటి క్షేత్రం అది. అయితే గురువు గారు, శివాయ విష్ణు రూపాయ, శివరూపాయ విష్ణువే అని అంటారు. అయితే బద్రీనాథ్, కేదార్నాథ్ ఆలయాలు రెండింటికి ఉన్న ఆ సంబంధం ఏంటి, ఆ గొప్పతనం ఏంటి? అదే మీకు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు బద్రీనాథ్ క్షేత్రం ఉంది. ఈ బద్రీనాథ్ క్షేత్రం విష్ణుతత్వం ఉన్నటువంటి ప్రదేశం బద్రీనాథ్. అదే శివతత్వం ఉన్నటువంటి ప్రదేశం కేదార్నాథ్. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణు. అందుకే 4 చార్ధామ్ యాత్రను పెట్టారు. చార్ధామ్ యాత్రలో గంగోత్రి, గంగా నది పుట్టినటువంటి ప్రదేశం, యమునోత్రి, యమునా నది పుట్టిన ప్రదేశం, బద్రీనాథ్ అంటే ఒకసారి విష్ణు యొక్క గురువు గారు వీడియో ఆఫ్ చేస్తున్నారండి, ఒకసారి వీడియో ఆన్ చేయరా? సారీ. సో విష్ణు యొక్క కేంద్రం బద్రీనాథ్, కేశవుడైనటువంటి కేదార్నాథ్, గంగ పుట్టినటువంటి గంగోత్రి, యమునా నది పుట్టినటువంటి యమునోత్రి. ఈ 4 యాత్రలు చార్ధామ్ యాత్ర అంటారు. ఈ చార్ధామ్ యాత్ర ఎవరైతే చేస్తారో వాళ్ళు ముక్తి పొందుతారు, వాళ్ళకి అన్నిటికీ ఉంటుంది. అంటే శివుడికి విష్ణువుకి భేదం లేదు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివచ్చ హృదయం విష్ణు, విష్ణుచ్చ హృదయం శివ. శివుడి హృదయమే విష్ణువు, విష్ణు యొక్క హృదయమే శివుడని మన పురాణాలు వేదాలు చెప్తున్నాయంటే ఇద్దరికి భేదం లేదు, ఇద్దరు ఒకటే. ఎప్పుడు శివుడు, విష్ణువు యోగమాయలో శివుని ఆరాధన చేస్తుంటాడు. శివుడు ఎప్పుడు కూడా విష్ణువుని దాన్ని ఎప్పుడు కూడా నిరంతరం విష్ణువునే ధ్యానం చేస్తాడు. మనకి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామనామ రాణమే. ఈ యొక్క దీన్ని పార్వతీదేవికి శివుడు చెప్తాడు. అంటే ఒక రామనామము రామ 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 అని 3 సార్లు అంటే సహస్రనామంతో సంబంధం అంత సమానం అవుతుంది. అంత చక్కటి తరుణోపాయం చెప్పాడు శివుడే. సాక్షాత్ శివుడే మన శ్రీరామచంద్రుడు అంటే విష్ణు స్వరూపం గురించి చెప్పాడు. అంటే శివుడికి విష్ణువుకి భేదం లేదు అన్నటువంటి మనకి ఖచ్చితంగా మనకు 100% కనబడుతుంది ఇక్కడ. అయితే గురువు గారు, కేదార్నాథ్ ఆలయం మూసివేత కార్యక్రమం అప్పుడు అది పూర్తిగా మంచుతో కప్పబడి ఉండడం ఎలా అది సాధ్యమైంది అంత సుందరంగా? దాని ప్రత్యేకత ఏమిటి? ఒక్క నిమిషం. ఓకే,
సార్ మరొకసారి ప్రశ్న. కేదార్నాథ్ ఆలయ తలుపులు మూసివేత కార్యక్రమం తర్వాత ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడిపోతుంది. ఆ విశిష్టత ఏంది? అది అది ఎలా సాధ్యమవుతుంది? అంటే ఈ హిమాలయ పర్వతంలో మీకు ఎక్కడ పోయినా -15 డిగ్రీలు ఉన్నప్పుడు మంచు పర్వతం కప్పబడిపోయిన తర్వాత ఇక్కడ ఉఖీ మట్ట ఉంది కదా, ఆ ఉఖీ మట్టలోని అక్కడ 55 కిలోమీటర్ల దూరంలో కొంతవరకు వెసులుబాటు ఉంటే అక్కడ నిత్యం పూజలు జరుగుతుంటాయి. ఇక్కడ మూసివేడినంత మాత్రాన భగవంతుని యొక్క ఇది జరగకపోదు. కాకపోతే ఆయన ఎక్కడ ఉండడు, సర్వాంతర్యామి, ఆ, అన్ని చోట్ల ఉన్నటువంటి భగవత్ స్వరూపం ఎక్కడ లేడు అని. సారీ. సో అందుకే మనకి భగవత్ తత్వం గురించి అంత అద్భుతంగా గురుగారు, మనకి, వీడియో ఆఫ్ అయిందండి. సార్. ఓకే, ఓకే, చెప్పండి. అదే భగవత్ తత్వం గురించి శివుడు విష్ణువుకి భేదం లేదు అన్నదానికి చాలా అద్భుతమైనటువంటి విషయం అండి అది. ఓకే, థ్యాంక్ యూ గురుగారు. మాకు సందేహాలు ఏవైతే కేదార్నాథ్ ఆలయ తలుపుల మీద మూసివేత కార్యక్రమం మీద సందేహాలు నివృత్తి చేసినందుకు థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి. ప్రేక్షక మహాశయులందరూ కూడా ధన్యవాదాలు. నమస్కారం అండి. థ్యాంక్ యూ. ఏదైతే జ్యోతిర్లింగాలలో ప్రథమంగా చెప్పుకునే కేదార్నాథ్ ఆలయ తలుపులో మూసివేత కార్యక్రమం అత్యంత భక్తి శ్రద్ధలతో ఏదైతే ముఖ్యమంత్రి అందరూ భక్తుల కోలాహల మధ్య నిన్న జరగడం జరిగింది. మళ్ళీ 6 నెలల తర్వాత చార్ధామ్ యాత్రతో మొదలై ఈ తలుపుల మళ్ళీ తెరుచుకునే కార్యక్రమం అయితే జరుగుతుంది. అప్పటి వరకు శివుడు భక్తుల హృదయాల్లో కొలువుదీరు ఉంటారు అని అందరూ చెప్తుంటారు. సో ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. కీప్ వాచింగ్ ప్రైమ్9 న్యూస్.